పోయిన సంవత్సరంలోనే నవంబర్ 21, 2025 మానేరు నది మీద 24 కోట్లతో కట్టిన చెక్ డ్యాం రాత్రి కొంతమంది దుండగలు బాంబులు పెట్టి పేల్చేసింది. 1000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఆ మానేరు చెక్ డ్యాం 24 కోట్లతో తెలంగాణ చీమును నెత్తురుతో కట్టిన చెక్ డ్యాం ఒక్క నిమిషంలోనే బాంబులు పెట్టి పేల్చేసిండ్రు. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది అసిస్టెంట్ ఇంజనీరే. ఆయన బాజాప్తా చెప్తున్నాడు, ఇది బాంబులు పెట్టి కొంతమంది దుండగులు పేల్చేసిండ్రు అని. అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు, ఇది ఇసుక దందా చేయడం కోసమే కాంగ్రెస్ నాయకులు పేల్చేసిండ్రని తెలుసు. మిత్రులారా, అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, రోజు బాంబులు వేసుకుంటున్నారు. కానీ అమెరికా పోయి ఇరాన్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. ఇరాన్ పోయి ఇజ్రాయెల్లో నీటి పారుదల ప్రాజెక్టుల మీద బాంబులు వేయలేదు. రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో యుద్ధం జరుగుతున్నది, నీటి పారుదల ప్రాజెక్టుల మీద యుద్ధం చేయలేదు, బాంబులు వేయలేదు. ఎందుకు? అన్నం పెట్టేది రైతన్న. మీరు తుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ట కొద్ది పంట తీసి కల్లాల దగ్గరికి తీసుకుపోయి పందుల నుండి, కుక్కల నుండి, ఎలుకల నుండి కాపాడుకోవడం కోసం వర్షం వచ్చినా ఎండ వచ్చినా అక్కడే పండుకొని కూర్పాట్లు పడుతూ మా పుట్ట నింపుతున్నారు మిత్రులారా. అందుకొరకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా నీటి పారుదల ప్రాజెక్టుల మీద దాడులు జరగవు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలంగాణలోనే జరుగుతున్నాయి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నది రాజకీయ నాయకులా లేకపోతే మాఫియా డాన్లా? గట్టిగా చెప్పండి మిత్రులారా.